Yeah, good evening, all of you. Good Hello. evening. Yeah, good evening, ma. సో ఆల్మోస్ట్ అందరికి సిలబస్ అయిపోయిందనేసి అందరూ లేటెస్ట్ గా జాయిన్ అవుతున్నారు. ఐ థింక్ జస్ట్ 3 days ఆర్ 4 days అండి. డోంట్ వరీ, జాయిన్ అయితే రిమైనింగ్ మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక 3 days ఎనఫ్. ఓకే, సో ఆల్మోస్ట్ అందరు కూడా 7,000 పర్సన్స్ ఉన్నారు. ఓకే, మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసి ఎంత స్పీడ్గా మీరు ఫైనల్ ఎగ్జామ్ రాశారంటే అంత స్పీడ్గా మీకు సర్టిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, డన్. సో డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఫీచర్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్ కట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి ఈవే బిల్ అంటే ఏంటి, ఈవే బిల్ అనేది ఎందుకు తీస్తారు, ఏ పర్పస్ కోసం తీస్తారు, ఎలా దీన్ని యూజ్ చేస్తారు అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేద్దాం. పీపీటీ కనబడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ గైస్, కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? ట్రాన్స్పోర్ట్ Yes, sir. డన్ గైస్. చూడండి మా, ఈవే బిల్ అంటే ఏంటి? దీన్ని ఒక ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. సార్ ఎందుకు సార్ ఈవే బిల్ తీయాలి, అసలు రీజన్ ఏంటి అంటే, ఇది ఒక మూమెంట్, అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ గూడ్స్. అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి ఏవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, ఏ వస్తువులు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి లీగల్ గా, ఏ సప్లయర్ ఏ కస్టమర్ కి ఎంత గల వాల్యూ సంబంధించిన గూడ్స్ ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి మనకు మూవ్మెంట్ చేస్తున్నాడు, దానికి గల ఎవిడెన్స్ ఏంటి అనేది ఈవే బిల్. సో ఇది జిఎస్టి పోర్టల్లో మనకి జనరేట్ చేస్తారు. అందుకు ఒక యూనిక్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే 50,000 ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 అబో జరిగింది అంటే ఈవే బిల్ మ్యాండేటరీగా తీయాలి. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా. ఓకే, ఈవే బిల్ అనేది మ్యాండేటరీగా తీయాలి. అప్పుడప్పుడు రోడ్డు మీద పోలీసులు వెహికల్స్ ఆపుతూ ఉంటారు. ఎందుకంటే లారీలు కానీ అవన్నీ ఎందుకు ఆపుతారు? అసలు ఏంటి ఆ లారీలో ఏమున్నాయి, డబ్బులుందా, కన్సైన్మెంట్ ఏ స్టాక్ ఉంది, ప్రూఫ్ ఏంటి, ఈవే బిల్ చూపించండి అని అడుగుతారు. చూపించకపోతే అది ఒక దొంగ సరుకులాగా యూజ్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఓకే, అది మీరు చూస్తూ ఉంటారు, చాలా వరకు సినిమాలలో చూస్తూ ఉంటారు, చాలా వరకు గమనిస్తూ కూడా ఉంటారు. ఓకే, సో దీన్నే ఈవే బిల్ అంటారు. ఓకే, ఈ యొక్క ఈవే బిల్ అనేది సో ఏ స్టేట్ లో ఎంతవరకు లిమిటేషన్ ఇచ్చారు? బీహార్ లో అయితే 2 lakhs ఆర్ మోర్, 2 lakhs అబోవ్ జరిగితేనే సేల్స్ ఇన్ వయసు వాళ్ళు ఈవే బిల్ తీస్తారు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్లలో 1 lakh ఆర్ మోర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిజోరాంలో 10,000, మిజోరాంలో 10,000 అనేది ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో అసలు అక్కడ తీయాల్సిన అవసరమే లేదు ఈవే బిల్, అది కూడా మీరు గమనించండి. చూడండి, సో బీహార్ 2 lakhs ఆర్ మోర్, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ 1 lakh ఆర్ మోర్, మిజోరం 10,000 ఆర్ మోర్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ నాట్ రిక్వైర్డ్. ఇది లిమిటేషన్. తర్వాత ఈవే బిల్లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పార్ట్ బిలో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుందని కూడా మీరు గమనించాలి. సో పార్ట్ ఏలో ఉండే ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో EWB-01 అంటారు, GSTIN ఆఫ్ రిసిపియంట్. ఎవరైతే రిసిపియంట్ ఉన్నారో ఆయన నెంబర్ ఉంటుంది. ప్లేస్ ఆఫ్ డెలివరీ అతని పిన్ కోడ్ ఉంటుంది. అంటే ఆ కస్టమర్ యొక్క జిఎస్టీ నెంబర్, ఆ కస్టమర్ యొక్క పిన్ కోడ్ నెంబర్, అతని యొక్క ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్, డేట్, వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎంత, హెచ్ఎస్ఆర్ నెంబర్ డిజిట్స్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి. ఇది వన్స్ ఒక కస్టమర్ కి మనం ఈవే బిల్ జనరేట్ చేశాము అంటే ఈ డేటాని మనం మాడిఫై చేయలేము. పార్ట్ ఏ డేటాని మాడిఫై చేయలేము. ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాలి. ఓకే, పార్ట్ బి డీటెయిల్స్ ఎవరు ఉంటాయి? ట్రాన్స్పోర్టర్, సప్లయర్ కి కస్టమర్ కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు.
ఆ ట్రాన్స్పోర్టర్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, లారీ ఎవరైతే ఉంటారో ఆ లారీ వెహికల్ సంబంధించిన ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ పార్ట్ బిలో ఉంటాయి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, సో రోడ్ ఆర్ ఎయిర్ ఆర్ రైల్ ఆర్ షిప్, డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, వెహికల్ నెంబర్, ట్రాన్స్పోర్టేషన్ ఐడి, ఇవన్నీ కూడా పార్ట్ బిలో ఉంటాయి. మీకు రియల్ టైంలో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు పార్ట్ బి డేటాని ఎడిట్ చేయొచ్చు. పార్ట్ బి డేటాని ఎడిట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసీవర్, అది కన్సైన్మెంట్. కన్సైనర్ అంటే సప్లయర్, కన్సైనీ అంటే బయర్ అంటే కస్టమర్, కన్సైన్ ఆ తర్వాత కన్సైన్మెంట్ అంటే స్టాక్ ఆర్ గూడ్స్ అని గమనించాలి. ఈ ముగ్గురులో ఎవరైనా కూడా ఈవే బిల్ తీయొచ్చు, గుర్తుపెట్టు. సో కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసిపియంట్, రిజిస్టర్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ ఏ కన్సైనర్ ఆర్ కన్సైనీ, ఎలాగైనా యాక్ట్ చేస్తాడు ట్రాన్స్పోర్టర్. ఓకే, వ్యాలిడిటీ ఆఫ్ ఈవే బిల్. సో ఈవే బిల్ ఈస్ ఫిక్స్డ్ యాజ్ 1 day ఫర్ ఎవ్రీ 200 కిలోమీటర్స్. ఒక వెహికల్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి వెళ్ళడానికి 200 కిలోమీటర్స్ అనేది ఈవే బిల్ లో ఫిక్స్ చేస్తారు ఒక రోజుకి. ఒకవేళ అంతకు మించి ఎక్కువ ఉంటే మళ్ళీ ఆన్లైన్ లోకి వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఒకవేళ పార్ట్ ఏ డీటెయిల్స్ మాడిఫై చేయొచ్చా, ఎడిట్ చేయొచ్చా అంటే చేయలేము. EWB-01. పార్ట్ బి డీటెయిల్స్ కావాలంటే ఎడిట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే వెహికల్ చెడిపోయింది, ఆ వెహికల్లో డీటెయిల్స్ కాకుండా వేరే వెహికల్లోకి స్టాక్ పంపిస్తారు, స్టోర్ చేస్తారు, ఆ వెహికల్ డీటెయిల్స్ మార్చాలి కదా. కాబట్టి పార్ట్ బి డీటెయిల్స్ మార్చొచ్చు, పార్ట్ ఏ డీటెయిల్స్ మార్చలేదు. అది మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. సో ఫిక్స్డ్ 1 day 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ యాక్చువల్ గా ఫిక్స్ అనమాట. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా చేయాలంటే ఒక 100 కిలోమీటర్స్ వరకు పెంచొచ్చు. సో part A can't be edited or modified or once generated. Part B allowed to update vehicle details or airway bill. ఎగ్జాంపుల్ చూడండి, ఈవే బిల్ పోర్టల్. సో దక్షిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతను సప్లయర్. ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, మురుగన్ ట్రేడర్స్. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్, గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ది కస్టమర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఇప్పుడు ఈ సప్లయర్ దగ్గర నుంచి ఈ మురుగన్కు స్టాక్ రీచ్ అవ్వాలా. రీచ్ అవ్వాలి అంటే వీరిద్దరికి మధ్యలో మనకు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01. పార్ట్ ఏలో సెల్లర్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత పార్ట్ బి వచ్చేసి ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేసుకుంటాడు. ఓకే, ఈవే బిల్ నెంబర్ జనరేట్ అవుతుంది, అది ముగ్గురికి వెళ్తుంది, ముగ్గురు యాక్సెప్ట్ చేయాలి. సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్. ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్ట్. సో ముగ్గురు వెళ్ళినప్పుడు కస్టమర్ యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ట్రాన్స్పోర్టర్ ద్వారా ఆ కస్టమర్ కి ఆ స్టాక్ అనేది రీచ్ అవుతుంది. ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది పోర్టల్ ద్వారా. దీన్నే మనకు ఈవే బిల్ అని చెప్తాం. ధీమా, ఈవే బిల్ మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. పార్ట్ ఏ డీటెయిల్స్ మార్చలేమండి, పార్ట్ బి డీటెయిల్స్ కావాలంటే ఎడిట్ చేయొచ్చు. సో ఏ రాష్ట్రానికి ఎంత లిమిటేషన్ ఉంది, ఓకే, పర్ డే ఎన్ని కిలోమీటర్స్ మనకి ఎంత కిలోమీటర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు అనేది కూడా మీరు ఈ యొక్క సెషన్ ద్వారా 100% తెలియజేయచ్చు. ఓకే, ఇది ఈవే బిల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.